గత 14 రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల దీక్ష విరమించారు. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన దీక్షని ఈ రోజు విరమిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తెలిపారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయడంతో నిరసన దీక్ష విరమించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలిపిన బార్ అసోసియేషన్ల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శాంతకుమార్, జిఎస్ రాయల్, నాగేశ్వరరావు, శామ్, వాల్తేరు బాపు, రాజశేఖర్, శంకర్, ప్రభాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు జరిపిన దాడికి నిరసనగా గత నెల రోజుల నుంచి మేము బాయ్కట్ చేయడం, తర్వాత నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు బాయ్కట్ చేయడం కూడా జరుగుతుంది. మరి పోలీసు వారిని, తర్వాత ఎస్ఐ గారిని, సిఐ గారిని, తర్వాత కానిస్టేబుల్ని వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు ఉన్నతాధికారులు కలవడం జరిగింది. ఎస్పీ గారిని, తర్వాత ఐజీ గారిని, తర్వాత డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా అడ్వకేట్స్ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని సక్రమంగా జరిపారు. తర్వాత మా గుంటూరు జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మాకు కోఆపరేట్ చేశారు. మరి ముఖ్యంగా విజయవాడ ఫెడరేషన్ వాళ్ళు కూడా, కృష్ణా జిల్లా ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు ఈ ఉద్యమానికి మాతో పాటు వాళ్ళు కూడా బాయ్కట్ చేయడం చేశారు. అదేవిధంగా ప్రతి సమావేశానికి కూడా వాళ్ళు వచ్చి మా వెన్నంటే ఉన్నారు. అదే ఇప్పుడు ఈ అడ్వకేట్స్ మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని సహకరించిన గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ సభ్యులందరికీ మరియు న్యాయవాదులకు, తర్వాత రాష్ట్రంలోని అన్ని బార్ ఫెడరేషన్ సభ్యులకు, తర్వాత అసోసియేషన్లకు, తర్వాత న్యాయవాదులు కూడా రాష్ట్రం మొత్తం. నా జూనియర్ బాధితుడు బేతాళ ప్రకాష్ రావు అతని మీద జరిపినటువంటి దాడికి నిరసనగా గత 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆ ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. అక్కడ శిబిరం ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లా ఫెడరేషన్ కూడా మా అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుంచి మమ్మల్ని నడిపించారు. ఇప్పటి వరకు వాళ్ళందరికీ గుంటూరు ఫెడరేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. అలాగే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. దానికి నిరసనగా న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఇక నుండి కూడా ఇప్పటి వరకు జరిగింది ఇంతవరకు పాక్షిక విజయమే. సిఐ డాక్టర్ని వదిలేశారు. అయినా కానీ సహృదయంతో ఏంటంటే ఎస్ఐని సస్పెండ్ చేశారు, మిగతా పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి వరకే మేము సాటిస్ఫై అయ్యి గారు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కానిస్టేబుల్స్ని బదిలీ చేస్తూ చేసిన చర్య మేము ఆహ్వానిస్తున్నాం. ఇది న్యాయవాదులందరి ఐక్య పోరాటానికి ఉదాహరణ అని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో న్యాయవాదులపైన ఎటువంటి దాడులకి పోలీసులు పాల్పడితే వారిపైన మేమేమాత్రం క్షమించకుండా సరైన రీతిలోనే ఉద్యమాలు చేస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకునే దానిలో మేమందరం ఇక న్యాయవాదులు ఐక్యంగా ఉంటాం. ఈ ఉద్యమానికి అనేక మంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది మాకు నైతిక మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా ఈ జిల్లా న్యాయమూర్తి గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అలాగే జిల్లాలో ఉన్న న్యాయమూర్తులు అందరూ మా ఉద్యమానికి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో సిఐ పైన, అట్లాగే డాక్టర్ పైన చర్యలు తీసుకునే దానిలో చట్టపరంగా మేము చేయబోయే